శ్రీరామనవమి అసలు కథ మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయోధ్య అనే రాజ్యంలో ధర్మపరుడైన రాజు దశరథుడి పాలించేవాడు. అతనికి అన్నీ ఉన్నా ఒక బాధ ఉంది. అతనికి పిల్లలు లేరు. తన కోరిక నెరవేర్చుకోవడానికి అతను పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. దేవతలు సంతోషించి అతనికి ఆశీర్వాదమిచ్చారు. కొద్ది రోజుల తర్వాత రాజమహల్ ఆనందంతో నిండిపోయింది. 4 కుమారులు జన్మించారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీరిలో రాముడు ధర్మం, సత్యం, గౌరవానికి ప్రతీకగా పెరిగాడు. కాని ఒకరోజు పరిస్థితులు మారాయి. తండ్రి మాటకోసం రాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్లాడు. అతనితో పాటు సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. వనవాసంలో రాక్షసరాజు రావణుడు సీతను అపహరించాడు. రాముడు ధైర్యంగా యుద్ధం చేసి రావణుడిని ఓడించాడు. ఇలా ధర్మం గెలిచింది. వనవాసం పూర్తయ్యాక రాముడు తిరిగి అయోధ్యకు వచ్చాడు. ప్రజలు ఆనందంతో అతన్ని స్వాగతించారు. ఆ రోజునుంచే మనం శ్రీరామనవమిని జరుపుకుంటున్నాం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.